జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. భావం: ఓ అర్జున, 3 లోకాలలో నాకు ఎలాంటి కర్తవ్యము లేదు. నేను సాధించాల్సింది కానీ లేదా పొందవలసినది కానీ ఏదీ లేదు. అయినా నేను కూడా నా కర్మల యందే నెలకొని ఉన్నాను. 23వ శ్లోకము. యది హ్యవం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎందుకంటే ఎప్పుడైనా నేను నా పనిలో నిమగ్నం కాకుండా జాగ్రత్తగా ఉండకపోతే మనుషులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తారు అర్జున. 24వ శ్లోకము. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్త స్యాముపహన్యామిమాః ప్రజా. భావం: ఒకవేళ నేను కర్మలను పనులను చేయకపోతే ఈ లోకాలన్నీ నశిస్తాయి. ఈ సాంకర్యములకు కారణమయ్యి ప్రజలందరినీ కష్టాల పాలు చేసిన వాడిని అవుతాను అని భావం. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతారాన్ని తీసుకున్న ప్రతిసారి శ్రమిస్తూ అన్ని జీవులను సంరక్షణ చేస్తూ తాను చేయవలసిన విధిని జాగ్రత్తగా ఎలా అయితే నిర్వర్తిస్తున్నాడో అలాగే మనిషి కూడా ఏ లక్ష్యాన్ని సాధించాలని సాధన చేస్తున్నాడో దానికోసమే నిజాయితీగా కష్టపడి జాగ్రత్తగా పనిచేయాలని ఈ శ్లోకాల యొక్క అర్థం. జై శ్రీకృష్ణ.